దేశం కోసం ప్రాణం పెట్టే సైనికుల నాయకుడు. అలాంటి ఒక వ్యక్తి తన మత విశ్వాసం కోసం, ఆ విలువ కోసం, ఆ గౌరవం కోసం నిలబడి ప్రాధేయపడితే అలాంటి వ్యక్తిని మతం కోసం డిస్మిస్ చేస్తే ఎంతవరకు న్యాయం ఉంది దేశంలో? క్రైస్తవుల విలువ, క్రైస్తవుల పరిస్థితి ఎక్కడికి దిగజారిపోతుంది అని ఆలోచించండి ఒక్కసారి. ఒక ఆఫీసర్, ఒక మిలిటరీ ఆఫీసర్, ఒక క్రిస్టియన్ న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు కూడా అతని పెద్దలకే, అధికారులకే గుడిలోకి వెళ్ళకపోవటం నువ్వు చేసిన తప్పు అని చెప్పి అతన్ని తీర్పిచ్చి డిస్మిస్ చేశారే. ఇలాంటి పరిస్థితుల్లో ఒక గ్రామంలో ఉన్నటువంటి సాదాసీదా క్రైస్తవుడు న్యాయం కోసం ఎవరి దగ్గరికి వెళ్ళి అర్జించాలి? ఇది ఒక వ్యక్తి కథ కాదు, క్రైస్తవ సమాజం మొత్తం ఎక్కడికి దిగజారిపోయిందో చూపిస్తున్నటువంటి ఒక అర్థం. ఈ తీర్పు క్రైస్తవులకు ఒక హెచ్చరిక లాంటిది, గుర్తుపెట్టుకోండి. క్రైస్తవులమైన మేము అడిగేది ఒక్కటే, మా మతాన్ని ఆచరించే స్వేచ్ఛ, మా విశ్వాసానికి కాస్తంత గౌరవం, మా మనస్సాక్షికి వ్యతిరేకంగా బలవంతము చేయకుండా ఉండాలి అని మేము కోరుకుంటున్నాం. ఈ తీర్పు, సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా చూపిస్తుంది క్రైస్తవుల హక్కుల మీద ఒత్తిడి పెరుగుతుంది అని. మరి మనం ఇంకా మౌనంగా నోరు మూసుకొని ఉంటే, నాయకుడు లేకుండా పార్లమెంట్లో, అసెంబ్లీలో మనకంటూ నాయకుడు లేకుండా పరిస్థితి ఉద్రిక్తత పెరుగుతుంది, మరింత తీవ్రమవుతుంది. బ్రతకటానికి కూడా ఈ దేశంలో నీకు చోటు లేకుండా పోతుంది. మన హక్కులు కాపాడుకోవడానికి ప్రేమతో, శాంతితో, ధైర్యంతో నిలబడాల్సిన సమయం వచ్చింది. క్రైస్తవుల బలం ఇది ద్వేషం కాదు, హింస కాదు, ప్రతీకారం అంతకంటే కాదు. మన బలం ధైర్యమైన ప్రేమ, మన ఆయుధం సత్యం, మన కవచం రాజ్యాంగం, మన బలం దేవుడు. మనకు ఎదురు నిలిచేవారు ఉండొచ్చు, కానీ మనమందరం కలిసి నిలబడితే మన హక్కులని ఎవ్వరూ తొక్కలేరు, మన స్వరాన్ని ఎవ్వరూ మూయలేరు, మన విశ్వాసాన్ని ఎవ్వడు లాక్కోలేడు. స్టాండ్ విత్ మీ, నాతో నిలవండి. ఈ రోజు శామ్యుయల్ కమలేషన్ గారికి న్యాయం జరగకపోయినా ఈ రోజు భారతదేశ క్రైస్తవుల హృదయాల్లో ఒక నిర్ణయం మంటలా రగులుతుంది. మన విశ్వాసాన్ని మనం రక్షించుకోవాలి, మన హక్కుల కోసం నిలబడి పోరాడాలి. మనం ఒంటరి వాళ్ళం కాదు, మనమంతా ఒక కుటుంబం, ఒక సైన్యం అని ప్రూవ్ చేయాలి. ఈ దేశం మనది కూడా, మన పన్నులతో ఈ దేశం నడుస్తుంది, ఈ దేశం మన సేవలతో ఎదిగింది, ఈ దేశం మన ప్రార్థనలతో ఆశీర్వదించబడింది. కాబట్టి క్రైస్తవులారా, మన హక్కుల కోసం మనం ప్రశ్నించటం, న్యాయం కోసం పోరాడటం, నాయకుడి